నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా! బయటికెళ్ళాలంటే భయమేస్తుంది. బస్‌లో ట్రావెల్ చేయాలంటే ఇంకా భయమేస్తుంది. సేఫ్టీ ఏంటి? బస్ సేఫ్టీ ఏంటి? ఇవన్నీ మనం చూసుకుంటున్నాం. గతంలో ఇవన్నీ చూసుకునేవాళ్ళం కాదు. అసలు వాహన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? గతంలో కంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువయ్యాయి? ఏ రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు నేను చెప్పినట్టు గతంలో కంటే ఇప్పుడు అంటే గతంలో కూడా జరిగాయి, జరగలేదని కాదు. స్లై ఆ! అది. ఆ భయము సైకలాజికల్‌గా మైండ్‌లో భయమేసేస్తుందనమాట. ఇంట్లో నుంచి బయటికెళ్తే అమ్మో! బస్‌లో ట్రావెల్ చేయాలంటే ఎలా? బస్ సేఫ్టీ ఏంటి? ఇవన్నీ చూసుకుంటున్నాం. ఒకప్పుడు ఇవన్నీ చూసుకునేవాళ్ళం కాదు. బస్ బుక్ చేసుకునేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఎందుకు జరుగుతున్నాయి? ఏ రాశి వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్త పడాలంటారు? అంటే 12 రాసుల వారికి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే, ఎందుకంటే వాళ్ళ జన్మజాతకాల్లో 4, 8 కాంబినేషన్ అంటారు. అంటే వాహనం మూలంగా ప్రమాదము. అది ఫ్లైట్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, వాళ్ళంతట వాళ్ళ ఓన్ వెహికల్ మీద వెళ్తూ ఏదైనా జరగవచ్చు. అలాంటప్పుడు మన జ్యోతిష్ శాస్త్రంలో పలానా లగ్నం బట్టి రాశైనా తీసుకుంటే లగ్నమైనా తీసుకోండి. మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఎలా ఉంటాయో రాసులు అలా ఉంటాయి. ఓకే. వాళ్ళు పర్టికులర్గా ఏ దేవతా ఉపాసన చేస్తే మంచిది, ఎవరిని తలుచుకొని బయటకు వెళ్తే మంచిది, ఏ గ్రహాలకు దీపారాధన చేస్తే మంచిది అనేటువంటిది ఒకటి ఉంటుంది. అయితే నన్ను అడిగితే ఈ యాక్సిడెంట్ రిలేటెడ్ సంబంధించినవన్నీ కూడా ఇంకొక 1.5 ఇయర్ ఉన్నాయమ్మా దీని కాంబినేషన్. సో అందులో అంటే పర్టికులర్గా ప్రపంచవ్యాప్తంగా. వ్యాప్తంగా ఉన్నాయి. ఈ నవంబర్ 11th వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ 11th తర్వాత ఒక 6 months ఆఫ్ పీరియడ్ ఫ్లైట్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరలా నెక్స్ట్ ఇయర్ 6th month నుంచి మళ్ళీ ఒక 1 year ఆఫ్ టైము కొంచెం అక్కడ మళ్ళీ కొద్దిగా మీరు వాహనం వాహన ప్రమాదాలు రోడ్ల మీద వాటర్లో తిరిగేవి ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నవంబర్ 11th తర్వాత కొంచెం కమ్యూనికేషన్స్ వాటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక 12 రాసుల వారికి చూసుకున్నట్లయితే ముందుగా మేషం తీసుకుందాం. మేషం తీసుకుంటే వీళ్ళు ఏం చేయాలి? చంద్ర కుజ గ్రహాలు ఉంటాయి, నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాలలో చంద్రగ్రహం కుజగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. చేసి వీళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు పర్టికులర్గా ఈ 1 year మాత్రం గణపతిని తలుచుకోవాలి. బట్ వీళ్ళ లైఫ్ లాంగ్ ఎప్పుడైనా సరే ఏదైనా ప్రయాణం చేస్తున్నారు, ఏదైనా ఊరు వెళ్తున్నారు, దేశంకి వెళ్తున్నారు, అప్పుడు ఓం నమో నారాయణాయ లేదా ఓం సూర్యాయ నమః అనుకుంటే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు మేషం వారికి. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా వీళ్ళు రవిగ్రహము, కేతుగ్రహము, అలాగే గురుగ్రహము లేదా రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా ఓం నమో విష్ణవే నమః అనే మంత్రాన్ని చేసుకుంటూ వీలైతే గోవులకి అరటికాయ మరియు గోధుమ రవ్వ గ్రాసము తినిపిస్తుండాలి. అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు వీళ్ళు ఏ ప్రయాణాలు చేస్తున్నా. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా వీళ్ళు బుధగ్రహం ఉంటుంది కదా, బుధగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడము, శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రమైనా చేసుకోవచ్చు బయటికి బయలుదేరేటప్పుడు. ఎప్పుడైనా సరే మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం మన ఇష్టదైవాన్ని కానీ నేను ఇప్పుడు చెప్పినటువంటిది అపలానా లగ్నం వాళ్ళకి అది గనక చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి విపత్తు అనేటువంటిది రానే రాదు. అలాగే కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే శుక్రగ్రహం దగ్గర శని భగవానుడి దగ్గర వీరిద్దరి దగ్గర దీపారాధన చేయడము. అంటే వీళ్ళు ఇది చేస్తూ ఉంటే వీళ్ళ జన్మజాతకంలో 4, 8 కాంబినేషన్ ఉంది, యాక్సిడెంట్ యోగాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక దోషం ఉంది, ఈ సంవత్సరం యాక్సిడెంట్ అవ్వాలి, వెళ్తూ ఎక్కడో పడాలి, లేకపోతే ఏదో వచ్చి గుద్దుతుంది, అవి తప్పిపోతాయి. గుర్తుపెట్టుకోండి ఈ దీపారాధన ఈ పర్టికులర్ గ్రహాలు అంటే ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా షీల్డ్ ఉంటుంది. లాగా అంటే మనకి. ఇప్పుడు ఏదో పెద్దది జరగాల్సింది ఏదో చిన్న రాయి తగులుతుంది, చిన్న దాంతో పోతుంది అనమాట అలా. అలాగే వీళ్ళు ఎక్కువ కర్కాటకం వారు శుక్ర శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం స్కందాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు బయలుదేరేటప్పుడు ఆ మంత్రం చేసుకుంటే స్కందుడు వీళ్ళని కాపాడుతాడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా కుజగ్రహం దగ్గర గురుగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. చేస్తూ వీళ్ళు దత్తాత్రేయుడిని లేకపోతే గురువుని తలుచుకోవడం, గురవే నమః అని అనుకోవడం, లేకపోతే దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా ఓం దక్షిణామూర్తి నమః, ఓం దత్తాత్రేయాయ నమః అని కూడా అనుకోవచ్చు. ఇక కన్యవారు కనుక చూసుకుంటే గురుగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణ చేసుకోవచ్చు. తులావారు ఏంటంటే శని మరియు శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేసి కాళికాదేవిని కానీ దుర్గాదేవిని కానీ తలుచుకోవచ్చు.
లేదా ఓం చండికాయే నమః అని కూడా అనుకోవచ్చు బయలుదేరే ముందు. అప్పుడు ఆ ప్రొటెక్షన్ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా శని మరియు బుధ ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి దత్తాత్రేయుని తలుచుకుంటూ వీళ్ళు ప్రయాణం చేయాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే గురుగ్రహము చంద్రగ్రహాల దగ్గర దీపారాధన చేసి లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకుంటూ బయటికి వెళ్ళాలి. అంటే ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః, స్వామి నేను ఈ ప్రయాణం చేస్తున్నాను, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకో స్వామి అని. అప్పుడు ఆ యొక్క ఎనర్జీ ఫామ్ అయ్యి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే రక్షింపబడుతుంది. మీరు చూడండి ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతం మీరు చూసే ఉంటారు. ఆయన ఒక రాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు వేరే అతనికి అపోజిషన్ వాళ్ళు ఉంటారు, ఆ శరీరాన్ని తీసుకెళ్ళి తగలబెడదాం అనేసరికి ఆయన లక్ష్మీనరసింహస్వామిని వేడుకోగానే ఆయన వచ్చి లేపుతాడు, చూసే ఉంటారు మీరు. అలా అనమాట. అలాగే మకరం వారు అనుకోండి, మకర రాశి వారు కుజగ్రహము రవిగ్రహం దగ్గర కేతుగ్రహం దగ్గర ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి వీళ్ళు శ్రీమాత్రే నమః అనే మంత్రం కనుక వీళ్ళు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చేసుకుంటూ బయలుదేరినట్లయితే ఎటువంటి విపత్తులు వీళ్ళకి రావు. అలాగే కుంభం వారు శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మహావిష్ణువుని ప్రార్థించాలి వీళ్ళు బయలుదేరేటప్పుడు. అదేవిధంగా మీనం వారు కనుక చూసుకున్నట్లయితే బుధ శుక్ర గ్రహాల దగ్గర వీళ్ళు కూడా దీపారాధన చేసి ఓం రాజరాజేశ్వరి దేవి అయి నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరి యొక్క ప్రయాణంలో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అయితే గురుగారు దీపారాధన చేసే ప్రక్రియ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. దీపారాధన ఎన్నిసార్లు చేయాలి? మీకు అంటే వీళ్ళకు ఉండేటువంటి వెసులుబాటును బట్టి అంటే వీళ్ళకి ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది కదమ్మా. అంటే రోజు చేయాలా లేకపోతే ప్రత్యేకంగా ఇప్పుడు పర్టికులర్గా ప్రయాణం చేసేటప్పుడు చేయొచ్చు. లేదు వీళ్ళకి ఏదైనా యాక్సిడెంట్స్ వీళ్ళకి సిమ్టమ్స్ ముందు తెలుస్తాయి. ఎప్పుడైనా కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్తో స్టార్ట్ అవుతుంది, పడిపోవడము దెబ్బలు తగలడం, అంటే అది ఏదో యాక్టివ్ అయిందని అర్థం. వెంటనే అది కొంచెం ఎక్కువగా చేస్తే మంచిది. పర్టికులర్గా 7 రోజులు చేస్తే మంచిదమ్మా. సో ఇన్ జనరల్గా అయితే మీరు చెప్పారు గురుగారు, ఈ రాశి వాళ్ళు ఈ విధంగా మనం మంత్రం చెప్పించుకోవాలని చెప్పేసి మీరు మొదట్లో చెప్పారు కదా, నవంబర్ 11th నుంచి చాలా ప్రమాదాలు జరుగుతాయి, నవంబర్ తర్వాత నుంచి జాగ్రత్త నవంబర్ 11th నుంచి వాహనాల్లో ప్రత్యేకంగా గాలిలో తిరిగేవి అంటే విమాన సంబంధించినవి చూసుకోవాలి. అది కూడా ఇన్ జనరల్ అందరికీ. రెండవది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి మళ్ళీ కొంచెం ఈ జలాల్లో తిరిగేవి చేసేవి ఇవి కొంచెం ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఈ 1.5 year ఇవి కనుక చేసుకోగలిగితే, ఇక్కడ ఎప్పుడు కూడా జ్యోతిషాస్త్రం ఎందుకు ఉందంటే ప్రొటెక్షన్ ఎలా కలిగించాలి. ఏదో ప్రెడిక్షన్ చెప్పేసి ఇలా జరిగిపోతుందని భయపెట్టడానికి కాదు కదా జ్యోతిషాస్త్రం అనేది. వీళ్ళని మనం ఎట్లా సేవ్ చేయాలి, ఏం చేస్తే వీళ్ళు సేవ్ అవ్వబడతారు అంటే ఒక మనిషి మంచి జరగడం కోసం జ్యోతిషాస్త్రం ఉంది ఎప్పుడు కూడా.